గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో కూడా దావోస్ పర్యటనలు జరిగాయి. కానీ అవన్నీ నాడు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయి. ఫైళ్లు కదిలాయి కానీ ఫ్యాక్టరీలు రాలేదు. ప్రకటనలు వచ్చాయి కానీ ఉద్యోగాలు రాలేదు. రాజకీయ ప్రచారం కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం చేసిన ఆ పర్యటనల వల్ల సామాన్యుడికి నాడు ఒరిగింది శూన్యం. కేవలం కొన్ని పారిశ్రామిక వర్గాలకే మేలు చేసేలా ఉన్న ఆనాటి విధానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీశాయి. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎర్రతివాచి పరుస్తుంది. పారదర్శకతకు మరింత పెద్దపీట వేస్తూ అవినీతి రహిత పాలనతో పారిశ్రామికవేత్తల్లో మరింత నమ్మకాన్ని నింపింది. ఇక్కడ ఒకవైపు సంక్షేమం, మరోవైపు పెట్టుబడుల వేట, ఇవి రెండు సమాంతరంగా సాగుతున్నాయి. ప్రతి పైసా పెట్టుబడి మన రాష్ట్ర సంపదను మరింత పెంచేలా పక్కాగా ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గతంలో మాదిరిగా కేవలం ఐటీకే పరిమితం కాకుండా ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనూ తెలంగాణను నంబర్ 1 గా తీర్చిదిద్దాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పం. స్కిల్ యూనివర్సిటీ ద్వారా మన యువతకు శిక్షణిచ్చి ఆ స్కిల్స్ కి తగ్గట్టుగా పరిశ్రమలను రప్పించడమే ప్రజా ప్రభుత్వం అసలైన లక్ష్యం. అవరోధాలను అధిగమిస్తూ అపజయాలకు వెరవకుండా తెలంగాణ ప్రగతి చక్రాలను పరుగులు తీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి దావోస్ దాకా మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేస్తున్న ప్రతి అడుగు నవ తెలంగాణ ఆత్మ గౌరవానికి అద్దం పడుతుంది. విమర్శకులకు పళ్లతోనే సమాధానం చెప్తూ పెట్టుబడుల వేటలో విజేతగా నిలిచి రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా సాగుతున్న ప్రజా ప్రభుత్వ ప్రస్థానం అజేయం, అద్వితీయం.